హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఇవాళ మరో కేక్ చేస్తున్నానండి. నా బ్రదర్ బర్త్డే ఉంది. సో ఇవాళ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్లో డిఫరెంట్గా చాక్లెట్ మార్బుల్ చేస్తున్నాను. చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. డిజైన్ చాలా బాగుంటుంది, చూడండి. ప్లీజ్ ముందుగా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. స్లైసెస్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లో మనం కాస్త ఏ ఫ్లేవర్ అయితే మనం అనుకుంటున్నామో ఆ ఫ్లేవర్ కాస్త 1.5 స్పూన్ వేసానండి. నేను 1.5 స్పూన్ బబుల్ గమ్ ఫ్లేవర్ వేసి బాగా విప్ చేస్తున్నాను. స్పాచులాతో ఇలా చేస్తే స్మూత్గా అవుతుందండి. మనకు క్రీమ్ అనేది బేస్ మీద నీట్గా స్ప్రెడ్ అవుతుంది. సో సోకింగ్కి షుగర్ వాటర్ రెడీ చేసుకున్నాము, క్రీమ్ రెడీ చేసుకున్నాము, బేస్ కూడా రెడీగా ఉందండి. ఇది నీట్గా అనాలండి. స్పాచులా చూడండి, చాలా నీట్గా ఏమైనా సైడ్కు ఏమున్నా నీట్గా వచ్చేస్తుందండి. నీట్గా సో బేస్ చూసారా ఎలా అయిందో. సో ఇదిలో సోకింగ్ కోసం నేను ఒక చిన్న కప్ వాటర్ తీసుకున్నాను. చిల్ వాటర్ తీసుకోవాలండి ఎప్పుడే కానీ. సోకింగ్కి మాత్రం చిల్ వాటరే తీసుకోవాలి. దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్ దాకా పైనాపిల్ క్రష్ వేసుకున్నాను. ఆ పైనాపిల్ క్రష్ వాటర్లో బాగా మిక్స్ చేసుకొని ఆ వాటరే నేను లేయర్స్లో సోకింగ్కి యూస్ చేస్తాను. సో కూల్ అయిందండి. ఇప్పుడు మౌల్ నుంచి మనము బేస్ను రిమూవ్ చేద్దాము. ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో చూడండి. జస్ట్ సైడ్స్ మాత్రం అలా అనేసి బ్యాక్ ఫోల్డ్ చేసి ట్యాప్ చేసేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిందో. సో క్రీమ్ ఈ విధంగా రెడీ అయింది. లేయర్స్ రెడీగా ఉన్నాయి. సోకింగ్కి వాటర్ క్రష్తో కలిపి రెడీగా ఉంది. మనం ఇప్పుడు బేస్ పెట్టేసుకొని లేయర్స్గా స్టార్ట్ చేసుకుందాం. బేస్ మీద జస్ట్ లైట్గా కొద్దిగా క్రీమ్ పెట్టేసుకొని దానిపైన ఫస్ట్ లేయర్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ లేయర్ పెట్టేసుకొని క్రష్ వేసిన వాటర్తో నేను సోక్ చేస్తున్నాను. సోకింగ్ నీట్గా చేసుకోవాలి. సోకింగ్ ఎంత మంచిగా ఉంటే టేస్ట్ అంతా ఉంటుంది. కేక్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఈ విధంగా ప్రతి లేయర్ కూడా చేసుకోవాలండి. సోకింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్రీమ్ పెట్టేస్తున్నాను. క్రీమ్ మనకు ఎంత లేయర్ ఆ లేయర్కి తగ్గట్టుగానే ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు. బట్ కొంతమంది కస్టమర్స్ నాకు క్రీమ్ తక్కువగా ఫిల్లింగ్ కావాలి అని కూడా చాలామంది ఆర్డర్ చేస్తారు. సో క్రీమ్ తక్కువగా ఉండాలనే వాళ్ళకు మనము తగ్గించి వేసుకోవచ్చు. ఇది నేను ఇంట్లోకే దట్ మా పిల్లలు, తమ్ముడు అందరూ కూడా బాగా తింటారు కాబట్టి నేను కరెక్ట్గానే ఫిల్లింగ్ వేస్తున్నాను. సో లేయర్గా వేసి దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్పాచులాతో. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ క్రష్ వేసుకుంటున్నాను. పైనాపిల్ క్రష్ వేసుకుంటున్నాను. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మనకు బేస్లో ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ క్రీమ్లో మనకు ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ ఇప్పుడు క్రష్ వేసుకుంటున్నాము, ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది పైనాపిల్ ఫ్లేవర్ అనేది. సో ప్రతి లేయర్లో మనకు టేస్ట్ అనేది ప్రతి బైట్లో కూడా తెలిసిపోతుంది. నీట్గా లేయర్ కరెక్ట్గా ఫినిషింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ దీనికి క్లియర్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ పెట్టేసుకొని యాజ్ యూజువల్ సోకింగ్, క్రీమ్, క్రష్, సోకింగ్. సో ఎవ్రీ లేయర్కి కూడా సోకింగ్ ఇంపార్టెంట్. ఈ సోకింగ్ చేసేకి ముందు ఈ గ్యాప్స్ అనేది ఫిల్ చేసుకుంటాం. ఈ గ్యాప్స్ మనం ఫిల్ చేసుకోవడం వల్ల మనకి క్రమ్ కోటింగ్ అవుతుంది, గ్యాప్స్ ఫిల్ అవుతుంది. 2 in 1 ఒకేసారి అయిపోతుంది. నా కేక్ చేసేకి కూడా చాలా ఈజీగా టైం సేవింగ్ కూడా అవుతుంది. చూసారా, గ్యాప్స్ ఫిల్ చేయడంతో మనకు క్రమ్ కోటింగ్ అవుతుంది. ఆ గ్యాప్స్ ఫిల్లింగ్, ఆ గ్యాప్స్ ఇప్పుడు ఫిల్ చేసుకోవడం దేనికంటే, ఇప్పుడు మనం లేయర్గా పెట్టాం కదా, ఆ లేయర్గా పెట్టినప్పుడు మనం సోకింగ్ చేసుకున్నప్పుడు మనకు బేస్ అనేది అటు ఇటు డౌన్
ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం సోక్ చేసినప్పుడు. సో, అలా కాకుండా ఆ గ్యాప్స్ మొత్తం నీట్‌గా ఫిల్ చేసుకొని, ఆ తరువాత మనము వాటర్‌తో సోక్ చేసుకుంటే కేక్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది. సో, ఈ విధంగా గ్యాప్స్ నీట్‌గా కవర్ చేసుకున్నాము. చూసారా క్రమ్ కోటింగ్ కూడా అయిపోతుంది దీంతో. నెక్స్ట్ మళ్ళీ సోకింగ్ వాటర్‌తో నీట్‌గా సోక్ చేసుకోవాలి. అగైన్ సెకండ్ లేయర్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. క్రీమ్ నీట్‌గా స్ప్రెడ్ చేసుకొని సైడ్స్ మొత్తం అలా కవర్ చేసేసుకొని ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుంది గమనిస్తున్నారా? సైడ్స్ కవర్ అవుతుంది. ఫినిషింగ్ వస్తుంది. గ్యాప్స్ ఏమన్నా అటు ఇటుగా ఉన్నా గూడా ఈవెన్‌గా చేసేసుకొని నెక్స్ట్ దీనిపై మళ్ళీ క్రష్ వేసుకుందాం. ప్రతి లేయర్‌కి కూడా మనము సైడ్స్ ఎంబడే కవర్ చేసుకుంటూ వస్తే క్రమ్ కోటింగ్ అవుతుంది. ప్లస్ షేప్ అనేది మనకు ఈవెన్‌గా నీట్‌గా వస్తుంది. షేప్ అనేది ఎక్కడ గూడా మనకు బ్యాలెన్స్ అవుతూ కరెక్ట్‌గా వస్తుంది. క్రష్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈవెన్‌గా సెట్ చేసుకొని లాస్ట్ ఫైనల్ లేయర్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫైనల్ లేయర్ పెట్టేసి జస్ట్ అలా ట్యాప్ చేయాలి. ఏమన్నా మధ్యలో ఎయిర్ బబుల్స్ అట్లా ఏమన్నా గ్యాప్స్ ఉన్నా గూడక మనకు కవర్ అయిపోతుంటాయి. సో, నెక్స్ట్ సైడ్స్ మళ్ళీ కవర్ చేసేసుకొని గ్యాప్స్ అంతా ఫిల్ చేసేసుకొని క్రీమ్‌తో నీట్‌గా స్ప్రెడ్ చేసుకొని గ్యాప్స్ కవర్ చేసుకుంటూ ఎక్కడైనా గ్యాప్స్ లేకుండా షేప్ వస్తుంది. ప్లస్ క్రమ్ కోట్ అవుతుంది. గ్యాప్స్ ఫిల్ అవుతుంది. మనకు ఎట్ ఏ టైమ్ అన్నీ అయిపోతాయి. క్రమ్ కోటింగ్ అవుతుంది. గ్యాప్స్ కవర్ అవుతున్నాయి. నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకొని అగైన్ మళ్ళీ పై లాస్ట్ లేయర్‌లో కూడా నీట్‌గా సోక్ చేసుకుంటున్నాం. ఎవ్రీ లేయర్‌కి కూడా మనము సోకింగ్ చేసుకొని, క్రీమ్ పెట్టేసుకొని, దాని తర్వాత క్రష్ వేసుకుంటున్నాము. ఇంకా మీ దగ్గర ఫ్రెష్ పైనాపిల్ ఫ్రూట్ ఉంటే, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఫిల్లింగ్స్ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటదండి. మనం కేక్ తిన్న ప్రతిసారి గూడా చిన్న బైట్ అలా పైనాపిల్ ముక్క వస్తుంటే, ఫ్రూట్ వస్తుంటే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఫ్రెష్ ఫ్రూట్ ఎలాగైనా చాలా బావుంటుంది గదా! ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. బైట్ క్రంచీగా ఆ ఫీలింగే వేరు కదండీ! చాలా టేస్టీగా ఉంటుంది. సో, లాస్ట్ లేయర్‌లో మనం క్రీమ్ వేసేసుకొని నీట్‌గా ప్యాలెట్ నైఫ్‌తో స్ప్రెడ్ చేసుకుంటున్నాము. మనం ఎంతైతే క్రమ్ కోట్‌కు ఈ లేయర్‌కి క్రీమ్ తీసుకున్నామో కరెక్ట్‌గా సరిపోయింది చూసారా? సో, ప్యాలెట్ నైఫ్‌తో నీట్‌గా, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం సోకింగ్ చేసాం కాబట్టి క్రీమ్ కొంచెం అటు ఇటుగా పైకి అత్తికి అలా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్యాలెట్ నైఫ్‌ను స్లాంటింగ్‌గా పెట్టి నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్ పట్టుకునే విధానంలో గూడా మనకు క్రీమ్ స్ప్రెడ్ చేసేయడం అనేది గూడా ఉంటుంది. నేనెలా చేస్తున్నానో గమనించండి. ఒకే డైరెక్షన్‌లో వేసి మనం ప్యాలెట్ నైఫ్‌తో అంటే మనకు క్రీమ్ స్ప్రెడ్ కాదు. ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వదు. గ్యాప్స్ అంతా నీట్‌గా కవర్ చేసుకుంటున్నాను. సో, క్రమ్ కోట్ అయిపోతుంది. సో, క్రమ్ కోట్ ఫినిష్ అయిపోయింది. టాప్ టు బాటమ్ లేయర్‌గా నీట్‌గా వచ్చేసింది. గ్యాప్స్ కవర్ అయ్యాయి. మనకు క్రమ్ కోట్ అయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక టైమ్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. సెట్ అయిపోతుంది. అదర్‌వైజ్ ఒక 10-15 మినిట్స్ అయినా మనకు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకు ఆ గ్యాప్స్ అన్నీ కవర్ అయ్యి లేయర్స్ అనేది నీట్‌గా కూల్ అయ్యి సెట్ అవుతుంది. సో, హాఫ్ అన్ అవర్ కూలింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫినిషింగ్ చేయడానికి తీసుకుందామండి. నేను ఫినిషింగ్ టాప్ మీద వైట్‌గా తీసుకుంటున్నాను క్రీము. దీని మీద ఏ కలర్స్ గాని, ఎమల్షన్ గాని ఏదే గాని యూజ్ చేయలేదు. కంప్లీట్ వైట్‌గా చేస్తున్నాను కేక్ అనేది నేను. నేను మీకు చెప్పాను గదండీ! పైనాపిల్ చాక్లేట్ మార్బుల్ కేక్. ఓన్లీ పైనాపిల్ కాకుండా మనము డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు. ఒకే ఫ్లేవర్ కాకుండా సో, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం ట్రై చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానెల్‌లో చాక్లేట్ ఫ్లేవర్ నేను చూయించాను. బబుల్ గమ్ ఫ్లేవర్ చూయించాను. ఇప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ చూపిస్తున్నాను. సో, వైట్ బేస్ అనేది మెయిన్ వైట్ పెట్టేసుకొని నీట్‌గా ప్యాలెట్ నైఫ్‌తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. టాప్‌లో కూడా పెట్టేసుకోవాలి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనము లోపల ఎంత క్రషు, లేయర్‌గా నీట్‌గా ఎంత వేసినా టాప్ మీద
ఫినిషింగ్ అనేది నీట్‌గా లేకపోతే కేక్ లుక్ అనేది రాదండి. టాప్ పైన మనకు ఫినిషింగ్ ఎంత నీట్‌గా వస్తే కేక్ లుక్ గూడా అంత నీట్‌గా ఉంటుంది. సో, ఈవెన్‌గా కేక్ మీద మనము ఈ సైడ్స్ అంతా గూడా క్రీమ్‌తో కవర్ చేసేసుకున్నాను. గ్యాప్స్ ఏమన్నా ఉన్నా అటు ఇటుగా బ్యాలెన్స్ చేస్తూ క్రీమ్ అంతా గూడా సైడ్స్ స్ప్రెడ్ చేసుకుంటున్నాం. టాప్‌లో కూడా సేమ్ క్రీమ్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్ కవర్ చేసిన తర్వాత మనం టాప్‌లో వేస్తే ఫినిషింగ్ అనేది కూడా నీట్‌గా వస్తుంది. సో, చూసారా? ఒకేసారికి స్పాచులాతోనే నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు స్టీల్ స్క్రాపర్ తీసుకున్నానండి నేను. ఫినిషింగ్ రావడానికి స్టీల్ స్క్రాపర్ తీసుకొని సెట్ చేస్తున్నాను. ఈవెన్‌గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడన్నా గ్యాప్స్ అటు ఇటుగా ఉన్నా మళ్ళీ క్రీమ్ పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ స్క్రాపర్‌తో రొటేట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. చూసారా? నాకక్కడ కొంచెం అటు ఇటుగా గ్యాప్స్ ఉన్నాయి. అంటే క్రీమ్ కొంచెం తక్కువ, ఎక్కువ ఉండడంతో మనకు స్క్రాపర్‌తో చేసినా గూడా నీట్‌గా రాదనమాట. అప్పుడు మళ్ళీ మనం కాస్త క్రీమ్ తీసుకొని సెట్ చేసుకుంటూ ఈవెన్‌గా చేసుకోవాలి. మనం పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి క్రీమ్ అటు ఇటుగా కూడా అవుతుంది. అది నీట్‌గా సెట్ చేసుకోవాలండి. మనం ఎంత కేర్‌ఫుల్‌గా పెట్టేసుకుంటే అంత నీట్‌గా కేక్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. సో, అగైన్ నేను క్రీమ్ పెట్టేసుకున్నాను. గ్యాప్స్ మనకు ఎక్కడ ఎక్కువగా అనిపిస్తే అక్కడ పెట్టేసుకొని, మళ్ళీ స్క్రాపర్‌తో స్క్రాప్ చేసుకుంటున్నాను. చూసారా? ఈ విధంగా నీట్‌గా చేసుకున్నాము. స్క్రాప్ చేసినంక నీట్‌గా అయిపోయింది మనకు. ఇక్కడ నేను వైట్ కాంపౌండ్ తీసుకుంటున్నానండి. వైట్ చాక్లేట్ తీసుకొని నేను దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా నైఫ్‌తో కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చాక్లేట్ తొందరగా మెల్ట్ అవ్వాలంటే డైరెక్ట్‌గా వేస్తే తొందరగా మెల్ట్ అవ్వదండి. సో, చిన్న చిన్నగా కట్ చేసుకొని మనము మెల్ట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. నేను చెప్పాను గదండీ పైనాపిల్ చాక్లేట్ కేక్ అని చెప్పేసి. సో, దానికోసం మనము చాక్లేట్ అనేది నేను వైట్ కాంపౌండ్ వైట్ చాక్లేట్ తీసుకుంటున్నాను. ఈ చాక్లేట్ చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుందండి. అంతా కట్ చేసేసుకొని, నేనొక చిన్న బౌల్‌లో తీసేసుకొని, డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో చాక్లేట్‌ని మెల్ట్ చేసుకుంటున్నాను. లేదంటే మీకు ఓవెన్‌లో ఒక 30 సెకండ్స్ పెట్టినా గూడా చాక్లేట్ కరిగిపోతుంది. చూసారా ఇక్కడ? నేను మరో బౌల్‌లో వాటర్ బాయిల్ చేశాను. అందులో ఇది పెట్టేసి డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో చాక్లేట్‌ని మెల్ట్ చేసుకుంటున్నాను. వితిన్ 30-40 సెకండ్స్‌లోనే మనకు చాక్లేట్ నీట్‌గా కరిగిపోతుందండి. చూసారా? అప్పుడే కరిగిపోతూ ఉంది. నీట్‌గా కలిపేసుకుంటూ ఉండాలి. వాటర్‌లో పెట్టి వదిలేయకూడదు. అలా కలుపుతూ ఉండాలి. తొందరగా చాక్లేట్‌గా ఫార్మ్ అయిపోతుంది. మనకు సిరప్ టైప్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చాక్లేట్ మెల్ట్ చేసుకున్నాం కదండీ! మనం ఫినిషింగ్ చేసుకున్న కేక్ పైన నేను పోర్ చేస్తున్నా. మొత్తంగా టాప్‌లో పోర్ చేస్తున్నాను. పోర్ చేసి ప్యాలెట్ నైఫ్‌తో నేను సైడ్స్ కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తున్నా. సో, దాంతో మనకి ఒక టాప్ టు బాటమ్ వరకి చుట్టూతా చాక్లేట్ లేయర్‌గా ఒక లేయర్ ఫార్మ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్. సో, ఇక్కడ నేను బ్లాక్ కలర్‌తో వైట్ చాక్లేట్ పైన బ్లాక్ లిక్విడ్ కలర్ కాకుండా నేను జెల్ కలర్ తీసుకున్నానండి. జెల్ కలర్‌తో కొంచెం 2 డ్రాప్స్ వాటర్ తీసుకొని మెల్ట్ చేసి కలిపేసుకొని జస్ట్ ఫింగర్‌తోనే నేను డ్రిప్స్ ఇస్తున్నాను. అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. చూసారా ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో? వావ్! సూపర్! సీ థిస్ చూసారా అండి? చాక్లేట్ ఈవెన్‌గా నీట్‌గా స్ప్రెడ్ అయింది. ఆ కలర్ ఎఫెక్ట్ బర్త్‌డే ఇలా జరిగిందండి. నా ఇద్దరు బ్రదర్స్, డాటర్స్, సన్, నా పిల్లలు అందరూ గూడా హ్యాపీగా బర్త్‌డే ఎంజాయ్ చేశారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ ఎలా వచ్చిందండి? డిఫరెంట్గా ఉంది కదా. కేక్ డిజైన్ నచ్చిందా మీకు? చాలా ఎలిగెంట్గా సూపర్గా ఉంది కదా. పైనాపిల్ చాక్లెట్ మార్బుల్ కేక్ అండి ఇది. డిఫరెంట్ కాంబినేషన్స్లో చాలా చూపిస్తాను. ఫర్దర్గా నా వీడియోస్ ఎవరైనా సరే
ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.